చున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఎన్ని వచనాలు చదివారు? 10వ వచనము 11వ వచనం. 11 వచనాలు కాదు, ఈరోజు చదివిన మాటలే చెప్పాలా, అర్థమైందా? 11 వచనాలు కాదు, రైట్, ఓకే. ఈ 10-11 వచనాలలో మనం 9వ వచనంలో చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆరోహణం అవ్వడం, అయితే ఆయన ఆరోహణమైనటువంటి స్థితిని శిష్యులు ఆ రీతిగానే చూస్తూ ఉండడం. వారు ఆ రీతిగా చూస్తున్నప్పుడు ఇద్దరు మనుషులు నిలబడి, గలిలయులారా మీరు ఎందుకు అలా ఆకాశం వైపు అలాగే చూస్తున్నారు అని వారితో చెప్పడం. అంత మాత్రమే కాకుండా ఆయన ఏ రీతిగా అయితే వెళ్ళాడు అదే రీతిగా మరలా ఆయన వస్తాడు అని చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. వారు ఎందుకు చూస్తూ ఉన్నారు అంటే మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు శరీర రీతిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వారిని కలవడం, విడిపోవడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఈ సందర్భాలు చూస్తూ ఉంటాం. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ 40 దినాలు ఆ శిష్యులతో మమేకమై ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి ప్రత్యక్షమైనప్పుడు తోమగారు మాత్రమే ఆయన ఆ బాడీని ఏం చేశారు? టచ్ చేశారు కదా. తర్వాత ఎప్పుడు కూడా ఇంకెవరు ఆయనను టచ్ చేసినట్టు కానీ చూడము. తర్వాత ఇంకొక సందర్భం ఏంటంటే ఆయన ఎప్పుడైనా సరే ప్రత్యక్షం అవ్వడం, అదృశ్యం అవ్వడం, ప్రత్యక్షం అవ్వడం, అదృశ్యం అవ్వడం, ఇలా చూస్తుంటాం మనం. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రత్యక్షం అవ్వడం, అదృశ్యం అవ్వడం చూడడం, ఆయన నడిచి వెళ్ళడం, తర్వాత అక్కడి నుండి తప్పించుకుంటాం లేకపోతే వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మాత్రమే ఆయన ప్రత్యక్షం అవ్వడం, అదృశ్యం అవ్వడం మనం చూస్తున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మరలా వస్తాడేమో అనేటువంటి ఆలోచన కూడా వారికి ఉండొచ్చేమో, అది ఖచ్చితమని చెప్పలేము. కానీ వారు చూస్తూ ఉండడాన్ని బట్టి వారిలో ఉన్నటువంటి సందేహాన్ని తీర్చడానికి ఇద్దరు మనుషులు అంటే ఎవరు వారు? దేవుని దూతలే ఏం చెప్తున్నారంటే చక్కగా ఆయన ఏ రీతిగా వెళుతున్నాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు అనేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎందుకంటే దీన్ని పునస్కరించుకుని అపోస్తలుడైన పౌలు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమైనా మాట్లాడతాడంటే మనం చాలా సందర్భాల్లో చూస్తాం. దశలోనికైకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని చాలా సందర్భాల్లో చదువుతాం. 16వ వచనాన్ని మనం చూడండి ఒకసారి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఎలాగా పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును అని తన 2వ రాకడ గురించి పౌలు గారు ఎలా చెప్పాడైనా చెప్పండి, ఎలా చెప్పాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, ఆత్మాభిషేకం చేత ఆయన ఈ విషయాలు దశలోనిక సంఘానికి రాశాడు. ఎందుకంటే దశలోనిక సంఘం వారు ఇప్పుడు మన సేవకులు తప్పిపోతున్నట్టుగా, ప్రపంచం కొట్టుమిట్లాడుతున్నట్టుగా, దేవుని రాకడ వచ్చేస్తుంది, అదిగో అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుందని చెప్తున్నట్లుగా ఆ రోజు కూడా ప్రారంభ శతాబ్దంలోనే వినండి శిష్యులు అన్నారు కదా, ఆయన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అంటే వారు ఏమడిగారు? నీ రాజ్యము ఎప్పుడు వస్తుందని అడిగారు కదా. నీ రాజ్యం, అందుకే కదా ఆయన 6వ వచనంలో వారు అలాగ అడగబట్టే కదా 7వ వచనంలో ఆయన ఏం చెప్పాడు? రాజ్యం గురించి చెప్పకుండా కాలము సమయము దేవుడు తండ్రి తన ఆధీనంలో నుంచి ఉన్నాడని చెప్పారు కదా. ఇక్కడ మనం చూస్తే వీరి ఆలోచన ఏంటంటే, దశలోనికలో ఉన్నటువంటి సంఘం యొక్క ఆలోచన ఏంటంటే దేవుని రాకడ అతి సమీపకు ఉంది. ఆయన యేసుక్రీస్తు వారు బోధన చేసేటప్పుడు పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మీరు మారు మనసు పొందండి అని చెప్పినటువంటి సందర్భాలు మనం సువార్తలలో చాలా సందర్భాలు ఉంటాం. ఆయన కొనుక్కోబడే దినాలు దగ్గర అయ్యే కొద్దీ మరీ ఎక్కువగా ఈ పరలోక రాజ్య సువార్త గురించి చెప్పడం మనం చూస్తుంటాం. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యము అతి దగ్గరలో ఉంది అంటే యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత పరలోక రాజ్యం వచ్చేస్తుంది అనుకున్నటువంటి ఆలోచన వారు కలిగి ఉండొచ్చు. అందుకనే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా స్పష్టంగా ఏమని మాట్లాడతాడంటే 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి మనుష్య కుమారుడు దిగి వచ్చుట మనం చూస్తామని చెప్పేసి మాట్లాడతాడు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో కూడా మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే ఎలాగా
తన దూతలతో కూడా రాబోచున్నాడని ఆయన చెప్పడం చూస్తాం. అంటే ఈ ఇద్దరు మనుషులు నిలువబడి తన శిష్యులతో ఆ గలిలయ మనుషులతో ఏమైతే చెప్తున్నారో అది ఎవరు నిర్ధారిస్తున్నారంటే చెప్పండి, యేసుక్రీస్తు వారు నిర్ధారణ చేశారు. తర్వాత ఆ కాలంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా దానిని నిర్ధారణ చేసినట్లుగా మనం చూస్తాం. అయితే 12 నుండి 14 వచనాల వరకు ధ్యానించినప్పుడు ఒకసారి 12 నుండి 14 వరకు చదువుదాం. ఎక్కడికి వస్తున్నారు? అప్పుడు వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమా నడవదగినంత సమీపంలోకున్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా అనే విషయాలు మనం అక్కడ ఎవరి పేర్లు చూస్తున్నాం? ఆ పేతురు, ఆ శిష్యుల పేర్లు చూస్తున్నాం. మొన్న మీకు ఒకసారి చెప్పాను ఏమని, ఈ శిష్యుల పేర్లు సందర్భం ఎప్పుడు వచ్చినా మొదటి పేరుగా ఎవరి దగ్గర కనపడుతుందని చెప్పాను, పేతురు గారిదే కనపడుతుందని చెప్పాను. ఇక్కడ కూడా మనం చూస్తే ఎవరి పేరు కనపడుతుంది? పేతురు గారు. ఇలాగా కొంతమంది అంటే 12 మంది శిష్యులను, అంటే 11 మందే, 12 మంది అనడానికి లేదు. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఆ పేర్లు లెక్కేస్తే 11 మంది వస్తారు. శిష్యులను వారందరూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను, తర్వాత యేసు తల్లి అయిన మరియ, తర్వాత తన సహోదరులను కూడి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఎన్ని వచ్చిన వరకు? 14వ వచనం వరకు. ఈ 14వ వచనం 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే 12వ వచనం అంటే 11వ వచనం వరకు జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరిగింది చెప్పండి? 11వ వచనం వరకు జరిగిన సంఘటన ఎక్కడ జరిగిందంటే ఒలీవల కొండ దగ్గర. 12వ వచనంలో అన్నాడు కదా ఏమని, వారు యెరూషలేమునకు ఎక్కడికి వచ్చేసారంటే యెరూషలేముకు వచ్చేసారు. ఇంతవరకు జరిగిన సంఘటన. ఆయన ఇప్పుడు ఎక్కడ నుండి ఆరోహణం అయ్యాడంటే మనం ఏం చెప్పచ్చు? యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద నుండి ఆయన తన శిష్యులు ఎదురుగా ఆరోహణం అవ్వడం అనేటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతాం. అక్కడ నుండి వారు విశ్రాంతి దినమున నడవదగినటువంటి అంత దూరంలో ఉంది ఏది? ఒలీవల కొండను యెరూషలేమును. వినండి, యెరూషలేముకు ఒలీవల కొండ ఎంత దూరం ఉందని చెప్పొచ్చు? నడవదగినంత దూరం అంటే 1 కిలోమీటరు 1/2 కిలోమీటరు కదా, అంత దూరం, అంత దగ్గరలో ఉండొచ్చు. అయితే వీరు మేడ గదిలోకి వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారని చెప్పారంటే తన శిష్యులు, తర్వాత చెప్పండి ఎవరెవరు ఉన్నారు? కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 వచనాల్లో చూస్తే ఏమండి, యేసు నాకు ఉపచారము చేయొచ్చు, అనేక మంది స్త్రీలను అక్కడ దూరం నుండి చూచుచుండిరి అనేటువంటి సందర్భాన్ని మనం ఎందుకు చూస్తున్నామంటే ఇప్పుడు తన శిష్యులతో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు అన్నారు కదా, ఆ స్త్రీలు ఎవరు అనే ఆలోచన మనకి కలుగుద్ది కదా తప్పనిసరిగా. ఆ స్త్రీలు ఎవరని ఆలోచన కలిగినప్పుడు గతంలో జరిగినటువంటి సంఘటన మత్తయి సువార్తికుడు 27వ అధ్యాయము 55, 56 వచనంలో చెప్పడమే కాకుండా మనము చదువుకున్నటువంటి ఈ గ్రంథాన్ని రాసినటువంటి లోకా గారు కూడా 8వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఏమని చెప్తాడంటే చూడండి ఒకసారి. 12 మంది శిష్యులను 8వ అధ్యాయము 2-3 వచనాలు. అదేనా? చదువు పద్మ, చదవండి. కొందరు స్త్రీలను ఇలా ఎవరెవరు ఆ స్త్రీలు ఉన్నారని చెప్పడానికి ఆ గ్రంథకర్త చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట ఏమన్నాడంటే ఏక మనస్సుతో అన్నాడు. చూడండి, నేను కూడా చాలా సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు
ఏక మనసు ఏకాత్మతో నీ నామాన్ని కనపరిచే ధన్యత నీవు ప్రభు అని ప్రార్థన చేస్తుంటాం. మీరు ప్రారంభ ప్రార్థన సర్వసాధారణంగా వినరు, ఎందుకంటే ప్రారంభ ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తారు కాబట్టి మీకు అంతగా తెలియకపోవచ్చు. కానీ నేను చేసే ప్రార్థనలో ఏక మనసు ఏకాత్మ అనేటువంటి సందర్భాన్ని ఉపయోగిస్తాను. ఎందుకు ఉపయోగించాలి ఆ మాట అంటే, చూడండి ఒకసారి లూకా శుభవార్త చూడండి. కాదు ఈ 15 నుండి 20 వచనాల్లో ఇంచుమించు 120 మంది కాదమ్మా ఒకసారి నా సహోదరులను, స్త్రీలను మరియు శిష్యులను కూడి తప్పిపోయిన యోధ ఇస్కరియోతు స్థానమును వేరొక శిష్యునితో ఏం చేయాలని చెప్పండి, పరిపూర్ణము చేయలేనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు కదా. ఈ పరిపూర్ణము చేయలేనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఈ యోధ గారు ఎటువంటి స్థితిని కలిగి ఉన్నాడు, ఆయన స్థానమును భర్తీ చేయడానికి ఎటువంటి వారిని మనం ఎన్నిక చేయాలి, ఇటువంటి విషయాలు ఆలోచన చేసినప్పుడు అక్కడ తప్పనిసరిగా ఈ అధ్యాయము 15 నుండి 20 వచనాలు మనం ఒకసారి చూస్తే చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది స్త్రీలను కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారు త్రోవ చూపున యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము కలిగిన లేఖనము నెరవేరవలసి ఉన్నది. అతడు మనలో ఒకడిగా ఎంచబడిను. వినండి, అతడు మనలో ఒకడిగా ఎంచబడిన అన్నాడు కదా. ఎలాగా ఎంచబడిన వాడేనంటే ఎంచబడ్డాడు. వినండి, ఎంచబడిన వాడయ్యాడు అంటే ఎంచబడ్డాడు, వారిలో ఒకడిగా ఎంచబడ్డారు. అయితే ఎంచబడడానికి గల కారణాలు మనం అన్వేషిద్దాం. ఎంచబడినప్పుడు ఆయన తన శిష్యులతో ఏక మనసు ఏకాభిప్రాయానికి ఈ శిష్యులు ఏక మనసు ఏకాభిప్రాయం రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఏక మనసుతో ఆయనను ఆరాధించాలని చెప్పడానికి గల కారణం ఏంటంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్తికుడు 18వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాస్తాడంటే, ఆ కాలం ముందు శిష్యులు యేసునంతకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని ఆయనను అడిగిరి అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఏనండి, ఇదే సందర్భాన్ని మనం చదువుతున్నటువంటి ఈ గ్రంథకర్త అయినటువంటి లూకా గారు కూడా 22వ అధ్యాయం 24వ వచనంలో ఉటంకిస్తూ మాట్లాడతారు. ఏమని చదవండి ఒకసారి. ఎలాగా తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడును అనే వివాదము వారిలో పుట్టింది అనేటువంటి సందర్భం మనం చూస్తాం. అంటే చూడండి, ఇక్కడ వారు ఏక మనసుతో ప్రార్థన చేశారు అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఎంతటి తెగువను చూపించాడంటే, గతములో వారు ఏక మనసుతో లేరు అనేటువంటి సందర్భం. ఎందుకంటే అనేక మంది ఆ శిష్యులు మనలో ఎవరు గొప్ప అనేటువంటి ఆలోచన కలిగింది. అంత మాత్రమే కాకుండా ఈ తప్పిపోయిన యోధ ఎవరైతే ఉన్నారో ఆ యోధ దగ్గర ఏముంది చెప్పండి, డబ్బు సంచి ఉంది కదా. డబ్బు సంచి ఉన్నప్పుడు అతను ఏం చేశాడు, సర్వసాధారణంగా మనం చూస్తున్నప్పుడు డబ్బు ఉన్న వారిని గొప్పవారికి ఎంచుతాం కదా. ఈ కాలంలో మనం చూస్తున్నాం ఇది. కానీ ఏ కాలంలో ఉంది ప్రారంభ కాలం నుండి కూడా. అందుకనే మనం చూసినట్లయితే అబ్రహాము గారు గొప్ప ఆస్తిపరుడిగా, స్థితిమంతుడిగా మనం చూడగలుగుతాం. వారి తండ్రి కూడా గొప్ప ఆస్తిమంతుడిగా, స్థితిమంతుడిగా మనం చూస్తాం. అలాగే ఇప్పుడు జలప్రలయం జరిగిన తర్వాత ఆ భూమినంతా స్వతంత్రించుకున్నటువంటి ఎవరు, నోవాహు కుమారులు గొప్ప ఆస్తికర్తలుగా మనం చూడగలుగుతాం. అంటే ఆస్తి అనేది డబ్బు ఎవరి దగ్గర ఉందో వారిని గొప్పవారిగా మనం పరిగణిస్తున్నాం ఈరోజు కూడా. ఆ రోజు కూడా ఆ శిష్యులలో యోధా దగ్గర ఏముంది చెప్పండి, ఇస్కరియోతు యోధా దగ్గర. యోధా అంటే ఇద్దరు ఉన్నారు. మళ్ళీ ఏనండి, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు వారి శిష్యుల్లో 12 మందిలో యోధాలు ఎంతమంది ఉన్నారంటే 2 ఉన్నారు. యాకోబులు ఎంతమంది ఉన్నారంటే 2 ఉన్నారు. వినండి, యోధాలు 2 ఉన్నారు, యాకోబులు 2 ఉన్నారు. కాబట్టి ఏ యోధా గురించి మనం మాట్లాడుతున్నాం అంటే
ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడతాం, అంతేగాని యోధా పత్రిక రాసినటువంటి దద్దాయి కుమారుడు అనేటువంటి యోధా గురించి కాదు. అయితే ఈ యోధా దగ్గర డబ్బు సంచి ఉండడాన్ని బట్టి వారిలో అంత మాత్రమే కాదు, ఈ మత్తయి సువార్త రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మనం ఎప్పుడు కూడా జక్కయే సొంకపు కొత్తదారుడు అని చెప్తాం, కానీ మత్తయి గారు కూడా ఎవరు చెప్పండి? మత్తయి గారు కూడా ట్యాక్స్ ఆఫీసరే. మత్తయి గారు కూడా, మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి గారు కూడా ఎవరంటే ట్యాక్స్ కలెక్టరే. ఆయన కూడా సుంకాలు వసూలు చేసే ఆయనే, రోమా ప్రభుత్వంలో ఒక గొప్ప అధికారి. వినండి, ఈ విషయాలు మనకు తెలియదు. ఎప్పుడు కూడా జక్కయ్య సుంకపు గుత్తదారుడు అని చెప్పి జక్కయ్య అన్యాయస్తుడు అని చెప్తాం. ఎందుకంటే జక్కయ్య అన్యాయస్తుడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. మరి ఎందుకు అన్యాయస్తులని చెప్తున్నారు సేవకులు అంటే, జక్కయ్య అన్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గరనైనా ఏమైనా అన్యాయముగా తీసుకొని ఉంటా అన్నాడు, కానీ తీసుకున్నాను అనలే. వినండి, బాగా గమనించాలి, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఏదో సేవకులు చెప్పినట్టు వారి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే అది వాక్యం కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా జక్కయ్య అన్యాయస్తుడు, అన్యాయముగా సుంకాలు వసూలు చేశాడు అని ఎవరు కూడా కంప్లైంట్ చేసినట్టు చూడం. కానీ జక్కయ్య మనస్సాక్షి అతన్ని గద్దించి, ఒకవేళ నేను వసూలు చేసిందంతా కూడా ఎవరి దగ్గర వసూలు చేశాడు చెప్పండి? అక్కడ ప్రజల దగ్గర. వారిలో గొప్పవారు ఉండొచ్చు, వారిలో పేదవారు ఉండొచ్చు. యేసుక్రీస్తు దగ్గర కూడా ఏం వసూలు చేశారు చెప్పండి? సుంకాన్ని వసూలు చేశారు. కాబట్టి ఈ సుంకం వసూలు చేసే క్రమంలో కొంతమంది కట్టలేకపోయిన వారు కూడా, కట్టలేని స్థితిలో ఉన్నవారు కూడా బాధపడుతూ కట్టుండొచ్చు. వారికి అన్నిటికీ నేను కారణమై ఉండొచ్చు. అయితే అంతటికి కారణం అతనేనంటే నథింగ్. ఎందుకంటే అతను రోమ ప్రభుత్వం చేత నియమింపబడిన అధికారి. ఒక అధికారి ప్రభుత్వం ఏది చెప్తే ఏం చేయాలి అది చేయాలి. ఒక అధికారి ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైతే చెబుతుందో ఆ పనిని తప్పనిసరిగా చేయాల్సినటువంటి బాధ్యత ఆ అధికారి మీద ఉంటుంది. కనుకనే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు, ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం చేతులు మారినప్పుడు ఆ అధికారులను శిక్షించడం మనం చూస్తుంటాం. అది చేసినటువంటి పాపం అధికారులు అంటే కాదు, ఎవరిది? రాజకీయ నాయకులది. కానీ వారి నేరాలని ఎవరి మీదకి నెడతారు? కనుక జక్కయ్య ఆనాడే, ఒకవేళ నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేనినైనా వసూలు చేస్తే 4 గంటలు ఇస్తాను ప్రభువా. ఈ 4 గంటలు ఎక్కడి నుంచి? ఖజానా సొమ్ము నుండి కాదు. ఎక్కడి నుండి? తన స్వార్జతం నుండి. అది పాప ప్రక్షాళనంటే అది. అంతగా తనను తాను తగ్గించుకున్నాడు కనుక జక్కయ్యకు ఇతడును అబ్రహాము కుమారుడే అనేటువంటి చక్కని బిరుదాన్ని తండ్రి అయిన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆ రీతిగా ప్రియులరా, ఇక్కడ ఈ యోధా విషయంలో వచ్చేసరికి ఇటువంటి ఆధిక్యం తన దగ్గర ఉండడాన్ని బట్టి గొప్పవారు అనేటువంటి మీమాంస కూడా కలిగి ఉండొచ్చు. కనుకనే ఎవరైనా ఇటువంటి మీమాంసకు తావులేదు, ఎవరైనా కులమతాలు లేకపోతే పేద ధనిక వర్గం ఇటువంటి విషయాలన్నీ విడిచిపెట్టి ప్రభువుని ఆరాధించవలసిన వారే ఉన్నారని చెప్పడానికి చక్కని ఉదాహరణ వారు మారినటువంటి మనస్సు. వారు ఏక మనస్సు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 15వ వచనం నుండి మనం చూస్తే మరలా చదవండి ఒకసారి. 15వ వచనం నుండి ఇంచుమించు 120 మంది సహోదరులను పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండేను. అతడు మనలో ఒకడికి ఎంచబడిన వాడేను, పరిచర్యలో పాలు పొందెను. ఈలోగా ద్రోహం వలన సంపాదించిన రోకల నుంచి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమిని బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో తెలియవచ్చను కనుక ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. దానికి అర్థం ఏంటంటే రక్తభూమి అని అర్థము.
ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, ఎలాగా అతని ఉద్యోగము వేరొకరు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఈ మాట ఎవరు పలికారు? ఆ 20వ వచనాన్ని ఎవరు పలికారండి? దావీదు గారు పలికారు. ఎప్పుడు పలికారు? క్రీస్తు శకము క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల పూర్వమే ఈ ప్రవచనము పలకబడింది. అయితే ఎప్పుడు నెరవేర్చబడింది? క్రీస్తు కాలంలో, క్రీస్తు ఎదుటగానే, క్రీస్తు సాక్షిగానే ఈ ప్రవచనము నెరవేర్చబడింది. ఇక్కడ మనం చూసినప్పుడు 15వ వచనం నుండి 20వ వచనం వరకు కొంచెం ఇంచుమించు 120 మంది సహోదరులు, స్త్రీలు కూడి ఉన్నప్పుడు అనే మాటను మనం చూస్తే, అక్కడ స్త్రీలను విడిచిపెట్టి పురుషులనే లెక్కించడం మనం చూస్తాం. ఆ పురుషులు ఎంతమంది అంటే 120 మంది. 120 మంది కూడడానికి గల కారణం గత వారాల్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ 120 మంది యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేస్తానని కూడా చెప్పాను. గుర్తుందో లేదో? మీకు గుర్తుందా? ఆ 120 మంది అక్కడ కూడుకోవడానికి పరిశుద్ధాత్ముడు 120 మంది అని ఆ యొక్క సంఖ్యను మెన్షన్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజున మనం చూసినట్లయితే మన భారతదేశము యొక్క రాజ్యాంగం ప్రకారం ఏదైనా మన దేశంలో ఒక ఇంప్లిమెంట్ జరగాలనుకున్నప్పుడు, ఒక శాసనాన్ని తీసుకురావాలనుకున్నప్పుడు, ఒక నూతన శాసనాన్ని అంటే మనకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి శాసనాలు కాకుండా నేటి ప్రజా పరిపాలనకు అనుకూలంగా, నేటి సమాజానికి అనుకూలంగా ఏమైనా సంస్కరణ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేయొచ్చు. ఈ సంస్కరణ చేసే క్రమంలో ఏముండాలి? వారికి ఏముండాలి చెప్పండి? 1/3 మెజారిటీ ఉండాలి. లోక్సభ సీట్లు మనం చూసినప్పుడు లోక్సభకు కొంచెం ఇంచుమించుగా 550 మంది సభ్యులు ఉండొచ్చని రాజ్యాంగం నిర్ధారణ అన్నాడు కదా. వినండి, పరిశీలనగా తెలుసుకుని, పరిష్కరించి, అంటే ఆ విషయాలు జరిగేయో లేదో తెలుసుకుని, ఆ స్థలానికి వెళ్ళి మేము కొంత ఎంక్వైరీ చేసి, కొంత పరిశోధన చేసి ఇలా తెలుసుకుని రాసాం. గనుక ఈ సత్యాలని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ లోక గారు ఈ ఇస్కరియోతు యోధా గురించి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన డాక్టర్ అయినందున, అంత మాత్రమే కాకుండా ఆయన చనిపోయినప్పుడు కొంతమంది చూస్తారు కదా ఆ శవాన్ని పూడ్చిపెట్టడం, అక్కడ పరిస్థితులు చూస్తారు కదా, అవన్నీ ఎలా జరిగినాయని ఈయన పరిష్కారంగా తెలుసుకుని అలా రాయడానికి గల కారణాన్ని మనకు బోధిస్తున్నాడు. ఎందుకంటే మాకు అప్పగింపబడినటువంటి ఈ సువార్తను పరిశీలనగా తెలుసుకున్నాం, పరిష్కారంగా తెలుసుకున్నాం, అవి జరిగినవో లేదో అని రూఢీపరుచుకున్నాం. తరువాతనే ఈ గ్రంథాలు మీకు వ్రాస్తున్నాం. ఎవరికంటే ఈ గ్రంథాలు థెయోఫిలా అని మనం అనుకోవచ్చు. అదే స్థానంలో ఆ థెయోఫిలా అనేటువంటి ఆ వ్యక్తిని, నిన్ను కూడా దేవుని సంఘంలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా భావించి నేటి తరాల ఈ సంఘాలకు కూడా ఆయన రాశాడు అని కూడా మనం అనుకోవచ్చు అని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆ రీతిగా ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి సుమారుగా ఎంతమంది సమకూర్చబడ్డారంటే 120 మంది సహోదరులను, తర్వాత కొంతమంది స్త్రీలను అక్కడ ఉండడం, ఇస్కరియోతు యోధా స్థానంలో ఒక వ్యక్తిని నియమించడానికి పూనుకోవడం మనం చూస్తాం. తర్వాత ఎంతవరకు చదవం మనం? 20 వరకు చదవం కదా. 17వ వచనం ఒకసారి చూద్దాం. 17వ వచనంలో అతడు మనలో ఒకడిగా ఎంచబడెను అన్నాడు. దీని అర్థం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు బ్రతికి ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే ఏమి జరిగాయి అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఒక సంఘటన జరిగింది. మనం చూద్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిందని మనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకూడి, సమరయులు ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకూడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని
ప్రకటించుడి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొద్ది నిమిషాల క్రితం, యేసుక్రీస్తు దేని గురించి ప్రకటన చేస్తున్నాడంటే పరలోక రాజ్యం గురించి ప్రకటన చేశాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యం వస్తుందేమో, వచ్చేస్తుందేమో, ఈయన వెళ్ళిపోగా 4 వచ్చేస్తుందేమో అని చూశారు. అయితే యేసుక్రీస్తు ఇక్కడ మీకు ఒక సంఘటన, మనము ఎప్పుడూ ఊహించినటువంటి సంఘటన ఒకటి చెప్తాను వినండి. ఇస్కరియోతు యోధ మంచివాడా చెడ్డవాడా? ఎలా మంచివాడు అంటాం? చెప్పండి, ఎలా మంచివాడు ఇస్కరియోతు యోధ అంటే? ఇస్కరియోతు యోధ ఏమి చేశాడు? అద్భుతాలు కూడా చేశాడు. ఏం అద్భుతాలు చేశాడు అంటే ఇక్కడ మనం చూస్తే ఏమని రాశాడు? 10వ వచనంలో చదవండి. 10వ వచనంలో ఎలాగా? కాదండి, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు చదివారు కదా. పంపుచు అనను చూచి ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు ఆయన? ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు? సమరయ పట్టణానికి, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? నశించిన ఇజ్రాయేలు ప్రజల యొద్దకు. వినండి, గొర్రెలు అంటే అర్థం ఏంటి?